ఏది అయినా ఆచి చికెన్ మసాలా. మంత్రివర్గ విస్తరణ వార్తలతో తెలంగాణ కాంగ్రెస్ లో హడావిడి పెరిగింది. ఢిల్లీ బాట పట్టారు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసి చాలా ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నానని, తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. ఈ విషయం తెలిసి హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు మరో సీనియర్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. రాహుల్ గాంధీని కలిసి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి తనకి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి పదవి ఆశిస్తున్న మరికొందరు ఎమ్మెల్యేలు కూడా హస్తినాకు వెళ్లే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు తనకు ఈసారి ఖచ్చితంగా అవకాశం వస్తుందన్న ధీమాలో ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, మంత్రి పదవికి సంబంధించి కూడా కేబినెట్ లో చోటు కల్పించుకునేందుకు కూడా హస్తినాకు ఒక్కొక్కరిగా ఎమ్మెల్యేలు బాట పడుతున్నారు. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. మొత్తంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో మరొకసారి సందడి నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే త్వరలోనే మే చివరి కల్లా రేవంత్ రెడ్డి కేబినెట్ మరొకసారి పునర్వ్యవస్థీకరిస్తారు. ఒక రకంగా ఏంటంటే ఇప్పటికే మొత్తం సీఎం రేవంత్ రెడ్డితో కలుపుకొని 16 మంది కేబినెట్ లో ఉన్నారు. సో మరో ఇద్దరికి అవకాశం కల్పించాల్సింది, అంటే 2 మంత్రి పదవులు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. 2 ఖాళీలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా ఒకసారి సందడి నెలకొంది. ఎందుకంటే తమకు అవకాశం కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ ఎమ్మెల్యేలు కావచ్చు, సీనియర్ నాయకులు మంత్రి పదవి కోసం ఢిల్లీ బాట పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఒక్కొక్కరు, అందులో ముఖ్యంగా మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, అదేవిధంగా ఎవరైతే మల్రెడ్డి రంగారెడ్డితో పాటు ఇతరత్ర సీనియర్ నాయకులంతా కూడా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇటీవలే ఢిల్లీకి వెళ్లి మంత్రి పదవి అవకాశం ఇవ్వాలని, ఎందుకంటే రంగారెడ్డి జిల్లా నుంచి అవకాశం కల్పించాలని చెప్పేసి అధిష్టానం వద్ద తమ యొక్క మొత్తంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక అంశం అయితే, సో మొత్తంగా అల్టిమేట్ గా ప్రస్తుతం కేబినెట్ లో 16 మంది ఉన్నారు. ఇంకొక 2 అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 18 మందికి సీఎం రేవంత్ రెడ్డితో కలుపుకొని తెలంగాణ కేబినెట్ లో 18 మందికి అవకాశం ఉంటుంది. సో ఇప్పటికీ 2 బెర్తులు ఖాళీ ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో పోటీ పెరిగిపోతా ఉంది. ఎందుకంటే ఇటీవల వరుసగా చాలా రోజుల తర్వాత ఈ మేలో చివరికల్లా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అనేది ఒక చర్చ జరుగుతోంది. ఢిల్లీకి గత కొద్ది నెలలుగా సీఎం వెళ్తున్నప్పటికీ సో ఒకవైపు 5 రాష్ట్రాల ఎన్నికలు కావచ్చు, ఇతరత్ర అన్ని అంశాలు ఇప్పుడు ముగిశాయి. ఎందుకంటే రీసెంట్ గా 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. సో ఈ రోజే కేరళలో కూడా కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ లో సంబంధించినటువంటి ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఇక మొత్తం ఫోకస్ తెలంగాణ పెట్టే అవకాశం ఉంది. తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రివర్గ విస్తరణకు అధిష్టానం కూడా అవకాశం ఇస్తుంది. మంత్రివర్గ విస్తరణకు రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇస్తారని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో 2 అంశాలను బేరీజ్ చేసుకుని మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఉంటున్నట్టుగా తెలుస్తోంది. ఒకటేమో సామాజిక వర్గం, మరొకటి జిల్లాల ప్రాతినిధ్యం. సో ఒక రకంగా చూస్తారంటే తెలంగాణ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉమ్మడి మొత్తంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల వారిగా చూస్తే అన్ని జిల్లాలకు అవకాశం, 8 జిల్లాలకు అవకాశం కల్పించినప్పటికీ ముఖ్యంగా నిజామాబాద్ కావచ్చు, ఉమ్మడి నిజామాబాద్ కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేదు. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ప్రాతినిధ్యం వహిస్తే కనుక ఖచ్చితంగా 2 మంత్రి పదవులు కాలున్నాయి కాబట్టి ఈసారి రంగారెడ్డి జిల్లా నుంచి ఒకరికి మంత్రివర్గంలో అవకాశం ఇస్తారు అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సో ఎవరికి ఇస్తారనేదే ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది, ఆసక్తికరంగా మారింది. ఒకవైపు పోటీ పెద్ద ఎత్తున ఉంది. ఒకవైపు ఏంటంటే మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, మరోవైపు పరిగి రామ్మోహన్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీ బాట పడుతున్న నేపథ్యంలో అసలు సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలు ఎవరున్నారు, సీఎం రేవంత్ రెడ్డి ఎవరిని మంత్రివర్గ విస్తరణలో తీసుకోవాలనుకుంటున్నారు అనేది మాత్రం కొంత ఆసక్తిగా మారింది. ఎందుకంటే రంగారెడ్డి జిల్లాకు ఖచ్చితంగా ఈసారి ప్రాతినిధ్యం ఇవ్వడం 2 అంశాలు. ఒకటి జిహెచ్ఎంసీ ఎన్నికలు అయితే, మరోవైపు నెక్స్ట్ రేవంత్ రెడ్డి మొత్తంగా కూడా చూపిస్తుంది ఈ మధ్య 4th సిటీ కాబట్టి సో రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఒకవైపు ప్రతిపక్షాలు కావచ్చు, ఇతర రాజకీయ పార్టీల నుంచి వస్తున్నటువంటి విమర్శలు ఎదుర్కోవాలంటూ ముఖ్యంగా మూసీ కావచ్చు, అదేవిధంగా 4th సిటీ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన అంశాలపైన అజరుద్దీన్ ఒక్కరే ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నారు. సో అది మైనార్టీ వర్గం నుంచి కాబట్టి సో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ముఖ్యంగా హైదరాబాద్ రంగారెడ్డి నుంచి కొంత వాయిస్ ఉండి ప్రతిపక్షాలని ధీటుగా ఎదుర్కొనే నాయకుడైతే బాగుంటుందని రేవంత్ రెడ్డి ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాంటి వారిని మంత్రివర్గంలో తీసుకుంటారు. అందులో ముఖ్యంగా అటాకింగ్ కొంత మంత్రివర్గంలో ఉండి ప్రతిపక్షాల నుంచి ధీటుగా ఎదుర్కొనే ఎవరైతే నాయకులు ఉంటారో వారికి మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని చూస్తున్నారు. సో నిజామాబాద్ నుంచి చూస్తే ఇప్పటికీ సుదర్శన్ రెడ్డి ఉన్నారు, సీనియర్ నాయకుడు. నిజామాబాద్ నుంచి షబ్బీర్ అలీ కావచ్చు, ఉమ్మడి నిజామాబాద్ నుంచి, ఎందుకంటే
ప్రభుత్వ సలహాదారుగా ఉన్నప్పటికీ ఆయన మంత్రివర్గం రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. సో అది ఎంతవరకు సాధ్యపడుతుందో చూడాలి. అదేవిధంగా సుదర్శన్ రెడ్డి అయితే సీనియర్ నాయకుడిగా ఉంటున్నాడు. గతంలో మంత్రి చేసిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డికి అవకాశం ఇస్తారా, లేకుంటే ఇంకేదైనా ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయంగా చూస్తారా? ఎందుకంటే ఇప్పటికీ అతని కార్పొరేషన్ సంబంధించి ఒక పదవి చాలా అత్యంత కీలకమైన నేపథ్యంలో నెక్స్ట్ ఏం చేయబోతున్నారో చాలా ఆసక్తిగా మారింది. అయితే ఒకసారి మొత్తం ప్రస్తుతం ఉన్నటువంటి 16 మందిలో సీఎం రేవంత్ రెడ్డితో కలిపితే మహబూబ్నగర్ జిల్లా నుంచి సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు ముగ్గురు మహబూబ్నగర్ జిల్లా నుంచి ఉన్నారు. నల్గొండ జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా నుంచి ఉన్నారు. ఇక ఖమ్మం జిల్లా నుంచి కూడా ముగ్గురు ఉన్నారు. అందులో ఒకరు తుమ్మల నాగేశ్వరరావు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మరొకరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సో ముగ్గురు వాటా అయిపోతే నెక్స్ట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కూడా మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్, దాంతో పాటుగా పొన్నం ప్రభాకర్ ముగ్గురు ఉండగా ఉమ్మడి హైదరాబాద్ నుంచి వివేక్ వెంకటస్వామి ఉన్నారు. సో ఇట్లా మొత్తం చూస్తే హైదరాబాద్ నుంచి మైనార్టీగా ఉన్నటువంటి అజరుద్దీన్ ఉన్నారు. ఇట్లా అన్ని జిల్లాల నుంచి మెదక్ నుంచి ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి దామోదర్ రాజనరసింహ, దాదాపుగా అన్ని జిల్లాల నుంచి ప్రాతినిధ్యం ఉంది. వరంగల్ జిల్లా నుంచి సీతక్క, కొండా సురేఖ. సో అల్టిమేట్ గా 2 జిల్లాల నుంచి ప్రాధాన్యత లేదు. అందులో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. సో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ కనుక మరొకసారి అది చేస్తే ఇప్పుడు 2 బెర్తులు కాలున్నాయి కాబట్టి అందులో ఒకరికి రంగారెడ్డి జిల్లాకు అవకాశం ఉంటుంది అని చెప్పేసి పెద్ద చర్చ జరుగుతోంది. ఇక నెక్స్ట్ సామాజిక వర్గ అంశం చాలా కీలకం. సో ఇప్పుడు అన్నిటికీ మించి, ఎందుకంటే జిల్లాలను ప్రాతినిధ్యం కొంత పక్కన పెడితే ఇప్పుడు రేవంత్ రెడ్డికి అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానానికి కూడా కత్తి మీద సాము లాంటిది. అదేవిధంగా సామాజిక వర్గంగా చూస్తూ ఉంటే ఇప్పుడు మొత్తంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో 16 మందిలో 7 ఓసీలు ఉన్నారు. అందులో సీఎం రేవంత్ రెడ్డితో పాటు అందులో 4 రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి 4 రెడ్డి సామాజిక వర్గానికి అయితే ఇక అందులో ఒకరు బ్రాహ్మణ్ ఉన్నారు, మంత్రి శ్రీధర్ బాబు. అందులో ఖమ్మకు సంబంధించినటువంటి ఖమ్మ సామాజిక వర్గం సంబంధించిన తుమ్మల నాగేశ్వరరావు ఉండగా అదేవిధంగా వెల్మ సామాజిక వర్గం సంబంధించినటువంటి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. 4 రెడ్డి సామాజిక వర్గం, ఇతర 3 ఓసీ సంబంధించి 7 ఉన్నారు. అందులో నెక్స్ట్ అత్యధికంగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి 4 ఉన్నారు. దామోదర్ రాజనరసింహ, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్తో పాటు అడ్లూరి లక్ష్మణ్, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి. ఇక నెక్స్ట్ బీసీ సామాజిక వర్గానికి సంబంధించి పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అదేవిధంగా కొండా సురేఖ 3 ఉన్నారు. ఎస్టీ సామాజిక వర్గం ఒకరు ఉన్నారు, సీతక్క, అదేవిధంగా మైనార్టీ వర్గానికి సంబంధించి అజరుద్దీన్ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో సామాజిక వర్గం చాలా కీలకంగా కాబోతోంది. ఎందుకంటే ఒకవైపు రాజగోపాల్ రెడ్డి మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని పదే అడుగుతున్నారు. గతంలో హామీ ఇచ్చింది కాబట్టి రాజగోపాల్ రెడ్డి ప్రెజర్ కూడా అధిష్టానం మీద విపరీతంగా ఉంది. సో రాజగోపాల్ రెడ్డి పైన కూడా కొంత సానుకూలంగా అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు చర్చ జరుగుతుంది. నిజంగా అదే జరిగితే కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి సమీకరణలు ఉంటాయి? ఎందుకంటే ఒకటే జిల్లా నుంచి ఇద్దరు, ఒకే సామాజిక వర్గం, అదేవిధంగా ఒకే కుటుంబం నుంచి 2 మంత్రి పదవులు ఇస్తే ఎట్లా ఉంటాయి? సో దీనికి సంబంధించి ఏదైనా ఫార్ములా చేస్తారా? ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతానికి మంత్రివర్గంలో ఉన్నాడు, ఒకటి జిల్లా కాబట్టి అతని సోదరుడికి కూడా మంత్రివర్గంలో అవకాశం ఇస్తే ఒక రకంగా తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఒక సామాజిక వర్గానికి ఒకే జిల్లాకు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అది అల్టిమేట్ గా మిగతా సామాజిక వర్గాల్లో కొంత వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీపై తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కాకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కాంగ్రెస్ పార్టీ కోసం మొత్తం నేషనల్ వైడ్ గా జాతీయంగా స్థాయిలో వాడుకోవడానికి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారు? ఎందుకంటే ఇప్పటికే 2 సంవత్సరాలు ముగిసింది కాబట్టి 2.5 సంవత్సరాలు. సో ఈ వైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పార్టీ కోసం వాడుకుంటూ జాతీయ స్థాయిలో దాన్ని అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థానంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఏమన్నా అంటే ప్రత్యామ్నాయ ఆల్టర్నేట్ గా ఒకవైపు వెంకటరెడ్డి ప్లేస్ లో రాజగోపాల్ రెడ్డికి అవకాశం కల్పిస్తారా అనేది ఒక చర్చ అయితే జోరుగా సాగుతుంది. సో దాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒప్పుకుంటారా? ఎందుకంటే తప్పని పరిస్థితి ఉంటుంది. కాంగ్రెస్ అధిష్టానం కనుక రాజగోపాల్ రెడ్డి కలిగిస్తే అది అల్టిమేట్ గా కేవలం నల్గొండ జిల్లాకే అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఒక సందేశం పోవడంతో పాటుగా ఎంటైర్ ఒక సామాజిక వర్గానికి ఒక జిల్లాలో 3 మంత్రి పదవులు ఇస్తే అది నెగిటివ్ గా పోతుంది, కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా చూపిస్తుంది. కాబట్టి సో అట్లాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. సో రాజగోపాల్ రెడ్డికి అవకాశం కల్పించాలంటే ఖచ్చితంగా వెంకటరెడ్డికి పార్టీ పరంగా వాడుకోవాల్సి వస్తుంది, రిప్లేస్ చేయాలని ఒక ఆలోచన ఉండొచ్చు అనేది కొంత సమాచారం ఉంది. సో కొంత ప్రచారం జరుగుతోంది. ఇక నెక్స్ట్ బీసీలకు ప్రాధాన్యత కల్పించాలని, అదేవిధంగా ఎస్టీకి ప్రాధాన్యత కల్పించాలని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. అల్టిమేట్ గా రంగారెడ్డి జిల్లా నుంచి ఒక రెడ్డికి అవకాశం ఇస్తారంటున్నారు. అది మల్రెడ్డి రంగారెడ్డి లేకుంటే రామ్మోహన్ రెడ్డి పరిగి సంబంధించి అనేది కూడా చూడాలి. సో మొత్తం ఎంటైర్ ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ పైన ఫోకస్ పెట్టారు. కానీ అల్టిమేట్ గా కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డికి కాస్త
ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టుగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇటీవల జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో కొంత బలోపేతంగా చేయడానికి రేవంత్ రెడ్డి అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో మొత్తంగా పార్టీని ఒక స్ట్రెంగ్ గా ముందుకు తీసుకెళ్లడంలో కొంత దూకుడుగా ఉంటున్నాడు. అదే సందర్భంలో ఇతర రాష్ట్రాల్లో కూడా తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రచారంలో కావచ్చు కాంగ్రెస్ పార్టీకి హైకమాండ్ కు కొంత వెన్నుదన్నుగా నిలుస్తున్నాడు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి కొంత ఛాయిస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈసారి ఎంతమంది అల్టిమేట్ గా అధిష్టానం వద్దకు వెళ్ళినా ఫైనల్ గా రేవంత్ రెడ్డి నిర్ణయమే చాలా కీలకం కాబోతుంది అనేది చర్చ జరుగుతుంది. సో అల్టిమేట్ గా ఇప్పుడు దీనికి తోడు కొంతమందిని పార్టీకి వాడుకోవాలని ఆలోచన ఉన్నారు. ఎక్కడైతే ఏ జిల్లాలో అయితే పార్టీకి వాడుకోవాలనుకుంటున్నారో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలను రిప్లేస్ చేస్తారు అనేది కూడా ఒక చర్చ ఉంది. సో అదే రకంగా జరిగితే కొన్ని సంచలన సమీకరణాలకు కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. అందులో ఉండి ఇప్పుడు ఉన్నటువంటి పాత వారిలో ఒక 2-3 మార్చి అంటే పార్టీ కోసం కావచ్చు లేకుంటే తెలంగాణకు సంబంధించిన ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. జిహెచ్ఎంసీ కావచ్చు ఇతర ఎన్నికలు ఉంటున్నాయి కాబట్టి వాటికి సంబంధించి పార్టీ పరంగా వాడుకుంటూ పార్టీ ప్రచార హోదా కమిటీలో స్థానం కల్పిస్తారని వారి ప్లేస్ లో కొత్త వారికి మంత్రి వర్గంలో అవకాశం కల్పిస్తారని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. సో అల్టిమేట్ గా అన్ని చూస్తున్న నేపథ్యంలో రాబోయే కొద్ది రోజుల్లోనే మే చివరి నాటికల్లా కాంగ్రెస్ సంబంధించి మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ ఉండబోతా ఉంది. సో ఇప్పటికే అన్ని నిర్ణయాలు జరిగిపోయాయి. కానీ ఎప్పుడు ఏంటనేది ముహూర్తం, ఎందుకంటే ప్రస్తుతం మంచి రోజులు ఇవ్వని అంటున్నారు. కానీ అల్టిమేట్ గా మే చివరి కల్లా ఈ యొక్క మంత్రివర్గ విస్తరణకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 2-3 రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి మరొకసారి ఢిల్లీకి వెళ్లి ఫైనల్ గా అధిష్టానం ఆమోద ముద్ర వేసుకొని ఈ త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలన్న ఒక ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా కూడా కొంత కాంగ్రెస్ వర్గాల నుంచి గాంధీభవన్ వర్గాల నుంచి ప్రచారం అవుతుంది. అల్టిమేట్ గా మనం వేచి చూడాలి నిజంగానే ఎవరికి అవకాశం కల్పిస్తారు. రాజగోపాల్ రెడ్డి అనుకుంటున్నట్టుగా మంత్రివర్గంలో అవకాశం దక్కుతుందా, మల్రెడ్డి రంగారెడ్డి రామ్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టుగా ఈసారి అవకాశం వాళ్ళకు దక్కుతుందా, లేదంటే ఇంటర్వ్యూ కొన్ని సంచలన నిర్ణయాలు ఏమన్నా రేవంత్ రెడ్డి తీసుకోబోతున్నారా, పలువురిని మార్చి వాళ్ళని రిప్లేస్ చేయబోతున్నారా అనేది మాత్రం కొంత మనం వేచి చూడాల్సి ఉంటుంది. సునీత. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.